ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డే గురించి కొన్ని బేసిక్ వివరాలు తెలుసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో అవయవ మార్పిడి చాలా వెనకబడి ఉందని చెప్పాలి విదేశాలతో పోలిస్తే. ఎందుకంటే అవయవాలు కావాల్సిన పేషెంట్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఉదాహరణకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ప్రతి ఆర్గానికి కూడా అవసరం చాలా ఉంది. కావాల్సిన వ్యక్తులు, కావాల్సిన పేషెంట్స్ వరుస సంఖ్య, వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఆర్గాన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి రీజన్స్ ఏదైనా కావచ్చు. ఒకటి అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే కొన్ని చట్టాలు కానివ్వండి, తర్వాత వాళ్ళకి కొన్ని రిలీజియస్ యాటిట్యూడ్స్ వల్ల కానివ్వండి, మనకు కొన్ని రకమైనటువంటి మన సాంస్కృతిక మన జీవన విధానంలో ఒక మనిషి ఆర్గాన్స్ తీసి అది డొనేట్ చేయడం అనేది కొంచెం మన అలవాట్లకి, మన ఆచారపట అలవాట్లకి, మన సంస్కృతికి కొంత మిస్మ్యాచ్ అవటం వల్ల ఆ విధంగా ఆర్గాన్స్ ఇవ్వడం అనేది అంత వేగంగా మన భారతదేశంలో విదేశాల్లో పుంజుకున్నట్లు పుంజుకోలేదు. కానీ అవసరాన్ని మనం గమనించినట్టయితే, ఒక కంటి ఆపరేషన్ గమనించినట్లయితే, మనం ఎంతోమందికి ఒక చనిపోయిన వ్యక్తి కళ్ళు దానం చేయడం ద్వారా ఒక కేవలం ప్రపంచాన్ని ఏమీ చూడలేని వ్యక్తికి మనం చూపు దానం చేసినట్లు అవుతుంది. అలాగే ప్రతి ఆర్గాన్కి కూడా ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇవాళ అవేర్నెస్ పెరుగుతోంది. చాలామంది బ్రతికుండగానే వాళ్ళు మన అవయవాలను మేము దానం చేస్తున్నాను మన డిక్లరేషన్ ఇవ్వచ్చు. అలా మనం దానం చేయటం వల్ల ప్రతి వ్యక్తి ఎంతోమందికి ప్రాణదాత డైరెక్ట్గా, అంటే ప్రతి ఒక్కరికి ప్రాణాన్ని పోసే శక్తి భగవంతుడు చాలా తక్కువ మందికే ఇచ్చాడు. అంటే డాక్టర్లను పక్కన పెడితే మిగతా ప్రతి ఒక్కరు కూడా దానం చేయగలిగినటువంటి, ఇంకొక ప్రాణానికి మనం ప్రాణం పోసినట్లు, ఇంకొక వ్యక్తికి లేదా ఇంకొక జబ్బు పడిన వ్యక్తికి మనం ప్రాణం పోసినట్లు ఆర్గాన్ని డొనేట్ చేయడం ద్వారా చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇప్పుడు హార్ట్ ఆపరేషను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొన్ని బేసిక్ వివరాలు, అందరికీ ఉన్నటువంటి కొన్ని అనుమానాలు తొలగిస్తూ దాని గురించి కొంచెం అవగాహన పెంచుకున్నాం. ఎందుకంటే ఇవాళ మనం చూసినట్లయితే ఎంతోమంది పేషెంట్స్కి, కొన్ని లక్షల మంది పేషెంట్స్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంది. కానీ హార్ట్ ఇచ్చే డోనర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు. ముఖ్యంగా ఎవరో యంగ్ పేషెంట్స్ ఎక్కడన్నా యాక్సిడెంట్లో చనిపోతేనో, లేదా వేరే కారణం చేత వాళ్ళు బ్రెయిన్ డెడ్ అవ్వబడి, అంటే అతని బ్రెయిన్ ఇంకా పనికిరాదు, పని చేయదు, ఇతను మామూలు సాధారణ జీవనానికి రావడానికి కష్టము అని డిక్లేర్ చేసిన తర్వాత, అంటే బ్రెయిన్ డెత్ అంటాం మెడికల్ భాషలో, ఆ బ్రెయిన్ డెత్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ పేషెంట్ యొక్క బంధువులు గన ఒప్పుకున్నట్లయితే మనకి ఆ అవయవాలు దానం చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ చాలా స్లోగా ఉంది మనకు భారతదేశంలో. ఉదాహరణకి మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినటువంటి సంవత్సరాన్ని కనుక మనం గమనించినట్టయితే 1967లో క్రిస్టియన్ బెర్నార్డ్ అనే డాక్టర్ గారు మొట్టమొదట ఆపరేషన్ చేయడం జరిగింది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, హ్యూమన్ టు హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక మనిషి గుండెని ఇంకొక మనిషికి అమర్చడం అనేది 1967లో జరిగింది. దాని తర్వాత మన భారతదేశంలో అలాంటి ఆపరేషన్ జరగటానికి 1994లో జరిగింది. తర్వాత సో అంత టైం తీసుకుంది, దాదాపు 3 దశాబ్దాల పాటు టైం తీసుకుంది. మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సేమ్ సంవత్సరంలో డాక్టర్ వేణుగోపాల్ గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ని చేయడం జరిగింది. సో 1994 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కొన్ని వందల హార్ట్ ఆపరేషన్స్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి కూడా. అయితే ఇక్కడ మనం కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఎవరెవరికి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉపయోగపడుతుంది. హార్ట్ జబ్బున ప్రతి ఒక్కరికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి జబ్బులకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుందనే విషయాన్ని గురించి కొంచెం అవగాహన పెంచుకున్నాం. హార్ట్ జబ్బుల్లో చాలా రకాల జబ్బులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా కార్డియోమయోపతీస్ అనేటువంటి ఒక జబ్బు ఉంటుంది. అంటే గుండె కండరానికి జబ్బు చేయటం వల్ల ఆ కండరము పంపు చేసేటటువంటి శక్తిని కోల్పోతుంది. ఎప్పుడైతే గుండె పంపింగ్ ఫంక్షన్ చేయడం తగ్గిపోతుందో దాంట్లో దాని తీవ్రత ఉంటుంది. కొంచెం తగ్గటం, ఒక మోస్తరుగా తగ్గటం, లేదా ఇంకా ఎక్కువ తగ్గటం. సో ఎప్పుడైతే పంపింగ్ ఫంక్షన్ చాలా తగ్గిపోయి మనకున్నటువంటి వనరులతో మెడిసిన్స్ కానివ్వండి, మిగతా ఏదైనా డివైజెస్ పెట్టడం కానివ్వండి, కొన్ని రకాల పేస్ మేకర్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ పెట్టాక కూడా హార్ట్ పంపింగ్ ఫంక్షన్ కనుక ఇంప్రూవ్ కాకుండా ఉంటే అప్పుడు ఇంకా ఆఖరి ప్రయత్నం కింద హార్ట్ను మార్చడం జరుగుతుంది. అంటే గుండె మార్పిడి ఆపరేషన్ చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క గుండె పూర్తిగా శక్తిని కోల్పోయి పంపు చేసేటటువంటి ప్రధానమైన ఫంక్షన్ని చేయలేకపోతుంది. కాబట్టి ఆ హార్ట్ని తీసేసి వేరే కొత్త హార్ట్ని అందులో అమర్చడం జరుగుతుంది. సో దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం సింపుల్గా.
సో అలాంటి జబ్బులు చాలా రకాలు ఉన్నాయి. అంటే ఆ విధంగా గుండె పంపింగ్ మ్యాక్సిమం తగ్గిపోయి పంపు చేయలేని శక్తిని కోల్పోయి పంపు చేయలేని దశకి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం మనం ఇప్పుడు చెప్పుకున్నాం కార్డియోమయోపతిని. అలాగే కొన్ని రకాల పుట్టుకతో వచ్చిన జబ్బుల వల్ల కానివ్వండి, లేదా కొన్ని రకాల ట్యూమర్స్ వల్ల కానివ్వండి, లేదా కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల కానివ్వండి, లేదా రేడియేషన్ వల్ల కానివ్వండి, చాలా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, మన హార్ట్ అటాక్లు అంటాం. మొదటి హార్ట్ అటాక్ వచ్చింది, రెండవ హార్ట్ అటాక్ వచ్చింది, గుండె బాగా డ్యామేజ్ అయిపోయింది, పంపు చేయడానికి అనుకూలం లేకుండా. సో మనం స్టంట్స్ వేసుకుంటాము, మళ్ళీ బైపాస్ సర్జరీ చేసుకుంటాము. ఇన్ని చేశాక కూడా ఒక్కొక్కసారి పంపింగ్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి పంపు చేసేటటువంటి శక్తిని గుండె పూర్తిగా కోల్పోయి ఇంకా మనకు చేయడానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు పేషెంట్కి హార్ట్ ఫెయిల్యూర్ హాస్పిటల్లో వారం రోజులు అడ్మిట్ అయ్యి వైద్యం చేసుకుని ఇంటికి వెళ్ళాక తిరిగి మళ్ళీ వారం 2 వారాలకే మళ్ళీ హాస్పిటల్లో చేరుతుంటారు. అంటే రిఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. రిఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్యూరు వైద్యానికి అందట్లేదు, వైద్యానికి స్పందించట్లేదు అని అర్థం. సో అలాంటి సందర్భాల్లో హార్టు తన పంపింగ్ ఫంక్షన్ని పూర్తిగా కోల్పోయి ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఇక జీవించడం కష్టము, జీవించిన మామూలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించడం కష్టం అని నిర్ధారణకు వచ్చిన తర్వాత అలాంటి స్టేజ్లో హార్ట్ని మార్చడం జరుగుతుంది. సో ఈ హార్ట్ని మనం మార్చాలన్నప్పుడు మనకి గుండె పంపింగ్ ఫంక్షన్ బాగా ఉన్నటువంటి ఇంకొక హార్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతారు, యాక్సిడెంట్లో చనిపోయి బ్రెయిన్ పనిచేయకుండా పోతుంది, బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తారు. ఉదాహరణకు ఒక 40 ఏళ్ల యువకుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నాం. సో అతను చనిపోయే ముందు అతనికి బ్రెయిన్ డెత్ అని వచ్చిన తర్వాత మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్న దశలో అతని హార్ట్ని, అతని కిడ్నీస్ని, అతని లంగ్స్ని, లివర్ని, అలాగే ఐస్ని, ఇలా ట్రాన్స్ప్లాంటేషన్కి పనికి వచ్చే అవయవాల్ని మనం కనుక తీసి భద్రపరిచి దానికోసం రెసిపియంట్గా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక నిర్ణీతమైన టైంలో, ఉదాహరణకి ఇస్కిమిక్ టైం అంటారు, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ టైం అంటారు, ఒక 6 అవర్స్లో అనుకోండి యావరేజ్గా. ఆ 6 అవర్స్ టైం లోపల దాన్ని కొన్ని రసాయనాలు ఉన్నటువంటి పెట్టెలో భద్రపరిచి ఆ రసాయనాల్లో ఆ హార్ట్ పంపింగ్ డ్యామేజ్ అవ్వకుండా దాని వైబిలిటీని మెయింటైన్ చేసుకుంటూ మనం ఒక చోటు నుంచి ఎక్కడికైతే మనం ఆపరేషన్ చేయదలుచుకున్నామో అక్కడికి ట్రాన్స్పోర్టేషన్. మీరు అందరూ చూసే ఉంటారు, మనం గ్రీన్ ఛానల్ పెట్టి మన రీసెంట్గా కూడా చేయడం జరిగింది. అలాగే ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేసరికి ముఖ్యంగా ఈ కోవిడ్ బారిన పడిన వాళ్ళల్లో చాలామందికి లంగ్స్ పూర్తిగా దెబ్బతిని లంగ్స్ ఇంకేమీ పనిచేయని పరిస్థితుల్లో లంగ్స్ మార్చడం చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా మన కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ జూలై లోపల దాదాపు 7 కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగాయి. అలాగే 8 హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా జరిగాయి. బోత్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా జరిగాయి. అన్నీ ఎక్సెప్ట్ ఒక పేషెంట్ అందరూ సక్సెస్ఫుల్గా బయటపడటం జరిగింది. మీరు న్యూస్లో కూడా చూసి ఉంటారు. ఒక డాక్టర్ గారిని వేరే రాష్ట్రం నుంచి ఎయిర్ అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. హెలికాప్టర్లో తీసుకొచ్చి ఆ డాక్టర్ గారికి లంగ్స్ 2 ఏర్పరచడం, తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా ఇవన్నీ మనం కేవలం న్యూస్లో మాత్రమే చూస్తున్నాం, న్యూస్లో వింటూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి అవగాహన చాలా అవసరం. ఇవాళ అందరికీ కూడా మనం ఎవరైనా కానివ్వండి, మనము ఒక మనిషి చనిపోయేటప్పుడు ఇంకా ఈ మనిషి మనకి బ్రతికే అవకాశాలు లేవు, అతనిలో ఉన్న అవయవాలన్నీ కూడా మనం ఇంకొకరికి ప్రాణం పోయగలవు అని అనుకున్నప్పుడు దీని మీద అవగాహన పొందినటువంటి పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, మనము మన ఆచారాల ప్రకారము ఆ మనిషిని కాల్చడమో పూడ్చడమో చేస్తాం. అలా కాకుండా దానం చేసినట్లయితే చాలా ఇంకొక లైఫ్ని మనం నిలబెట్టినట్టు అవుతాం. కేవలం డబ్బులు ఒకటే ఉన్నంత మాత్రాన ఇవన్నీ కూడా జరగవు. మనకి ఉదారంగా అవసరమైనప్పుడు మనము ఆ అవయవాన్ని దానం చేసేటటువంటి గుణం ఆ చేసే వాళ్ళకి, వాళ్ళ బంధువులకి ఉండాలి. తర్వాత దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే హాస్పిటల్స్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బాగా పికప్ అవుతుంది. సౌత్లో మనకి చెన్నైలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, కోయంబత్తూర్లో కానివ్వండి, ఇవన్నీ కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్. అలాగే మిగతా అవయవాలు కూడా, అంటే ఇప్పుడు మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాం. మిగతా ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాటన్నిటికి కూడా మనకు కావాల్సింది ఏంటంటే అవగాహన ఉండాలి. అవగాహన ఉన్న తర్వాత దానికి జీవన్ దాన్ అని ఒక ట్రస్టు, కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ వాళ్ళు దీంట్లో ఎలాంటి రోలు ప్లే చేయదు, ఎక్సెప్ట్ దానికి అయ్యే ఖర్చులు తప్ప మిగతా అన్నీ కూడా వాలంటరీగా వాళ్ళు డొనేట్ చేస్తారు. ఈ ఆర్గాన్ డొనేషన్ ఒక సంస్థలు వాళ్ళ అటెండర్స్తో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. వన్స్ వాళ్ళ రిలేటివ్స్ ఆర్గాన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత ఈ ఆర్గాన్ వెయిటింగ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ ప్రకారం, ఆ లిస్ట్లో ఎవరైతే టాప్ లిస్ట్లో ఉంటారో ఈ యొక్క ఇవ్వదలుచుకున్నటువంటి ఆర్గాన్ను మ్యాచింగ్ చూస్తారు. ముందు ఏబీఓ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చూస్తారు.
తర్వాత హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటారు, అవి కూడా చూస్తారు. సో ఇవన్నీ మనకి మ్యాచింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఓకే ఈ పలానా గ్రూప్ వాళ్ళకి లేకపోతే పలానా వాళ్ళకి సూట్ అవుతుంది అనుకుంటే మనం ఎప్పుడైతే దాంట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉంటామో ఆ టాప్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవటం. సో అడ్మిట్ అయిన వెంటనే దీనికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి హాస్పిటల్కి రికగ్నిషన్ ఉండాలి, ట్రాన్స్ప్లాంట్ చేయడానికి హాస్పిటల్ రికగ్నిషన్ ఉండాలి. 2 ఎక్స్పర్ట్ టీం ఉండాలి, చాలా పెద్ద టీం. ఇప్పుడు మన కిమ్స్ సికింద్రాబాద్లో తీసుకున్నట్లయితే 30 మంది పైన ఉన్నటువంటి పెద్ద టీం ఉంది. వాళ్ళకి కేవలం ఎక్స్క్లూజివ్గా ఈ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్కే కమిటెడ్ టీము, ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు. ఒక ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియను అమెరికాలో ట్రైన్ అయినటువంటి ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కమిటెడ్గా డెడికేటెడ్గా కేవలం దీనికోసమే అలాట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టీం వర్క్ లాగా, చాలా పెద్ద టీము, డెడికేటెడ్ టీము. ఇంకా అదే పని మీద ఒక ట్రాన్స్ప్లాంటేషన్ మీదనే వర్క్ చేసేటటువంటి డెడికేటెడ్ టీం ఉండాలి. ఆ టీముకి ఎక్స్పర్టైజ్ ఉండాలి, వాళ్ళు ఆల్రెడీ ఎన్నో ట్రాన్స్ప్లాంట్స్ చేసి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా అవసరం. అండ్ ఇవాళ మనకి అవన్నీ ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి ఖర్చు కూడా డెఫినెట్గా ఇదే పెద్ద ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా పెద్ద ప్రోగ్రాము, దానికి ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మొదట్లో ప్రతి 2 వారాలకి, తర్వాత నెలకి, తర్వాత 3 నెలలకు ఒకసారి అలా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మనకి ఇచ్చినటువంటి గుండె ఎవరైతే మనం రెసిపియంట్ ఉన్నాడో గుండె తీసుకున్నటువంటిది మనం వేరే వ్యక్తి గుండెని ఈ పేషెంట్ యొక్క గుండె స్థానంలో అమరుస్తున్నాం. కాబట్టి శరీరం దాన్ని రిజెక్ట్ చేసేదానికి ట్రై చేస్తుంది. ఇది ఈ టిష్యూ ఈ భాగం నాకు సంబంధించింది కాదు అని చెప్పి రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ రిజెక్ట్ చేసేటటువంటి వ్యవస్థని మనం కొన్ని మందుల ద్వారా నిర్వీర్యం చేస్తాం. ఆ నిర్వీర్యం చేసే దాంట్లో ఇమ్యునోసప్రెసెంట్స్ అనే డ్రగ్స్, స్టీరాయిడ్స్ అనే డ్రగ్స్ కొన్ని వాడటం జరుగుతుంది. సో ఆ మందులు వాడటం కానివ్వండి, అది టిష్యూ రిజెక్ట్ చేసిందా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్ని బయాప్సీలు చేస్తాం. దాంట్లో ఎండోమయోకార్డియల్ బయాప్సీ అంటారు. ఆ బయాప్సీ ద్వారా హార్ట్ టిష్యూని కొంచెం బయటికి తీసి ఇది ఈ శరీరం యాక్సెప్ట్ చేసిందా లేకపోతే రిజెక్ట్ చేసిందా అని చూస్తారు. ఒకవేళ అర్లీ రిజెక్షన్ కన్నా ఉన్నట్లయితే లక్షణాలు దాంట్లో దానికి కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఆ రిజెక్షన్ని ఓవర్కమ్ చేసేదానికి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ ఒక పద్ధతి ప్రకారము ట్రాన్స్ప్లాంట్ టీంలో జరగడం జరుగుతుంది. మొట్టమొదట పేషెంటు ఇతను హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి పనికొస్తాడా లేదా అన్న దగ్గర నుంచి మొదలుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయిందా లేదా, తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఎంతకాలం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ ఒక డాక్టర్ల పర్యవేక్షణలో, డెడికేటెడ్ డాక్టర్స్ టీమ్, ట్రాన్స్ప్లాంట్ టీం పర్యవేక్షణలో మొత్తం వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు అనుకున్నట్లు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ యొక్క విధానాన్ని నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంత అవగాహన పెంచుకున్నాం. అయితే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎవరు ఈ ట్రాన్స్ప్లాంట్కి పనికొస్తారు, ఎవరు పనికిరారు, ఒకవేళ చేయాల్సి వస్తే దానికి ముందు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్కి ఉన్నటువంటి డౌట్లు. సో అయితే నేను మీకు బ్రీఫ్గా అంటే ఎలా ఈ ప్రాసెస్ అనేది చెప్తాను. ముఖ్యంగా ఒక్కొక్క ట్రాన్స్ప్లాంట్ టీమ్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అంటే కొన్ని జనరల్ గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్గా ఆ టీం పెట్టుకున్నటువంటి గైడ్లైన్స్ ఉంటాయి. ఉదాహరణకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎంత వయసు వారి వరకు చేయొచ్చు అనేటువంటి సందేహానికి చాలా ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్స్లో అబౌట్ 65 ఇయర్స్ ఏజ్ వరకు చేస్తారండి. కొన్ని సెంటర్స్లో అప్ టు 70 ఇయర్స్ వరకు చేస్తారు. బట్ యూజువల్గా 65 అనేది కామన్గా పెట్టుకున్నటువంటి లిమిటేషన్. సో 65 ఇయర్స్ లోపల వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అనుకున్న వాళ్ళు మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అయితే వీళ్ళలో ఎవరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పనికిరాదు అని అంటే వాళ్ళకి సివియర్ కిడ్నీ డిసీజ్ ఉండి కిడ్నీ ఫెయిల్యూర్గా ఉన్నట్లయితే, ఎందుకంటే మనం గుండెను మార్చినప్పుడు మిగతా అవయవాలన్నీ సహకరిస్తేనే ఆ గుండె ఎక్కువ కాలం పనిచేస్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల్లో సివియర్గా డిసీజ్ ఉన్నా, లేదా మనకి కిడ్నీ ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నా, సివియర్ అండ్ ఇర్రివర్సిబుల్గా కిడ్నీ డ్యామేజ్ అయినా, లేదా లివర్ డిసీజ్ సివియర్గా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి పెట్టేటటువంటి మందులు ఆ ట్రాన్స్ప్లాంట్ రిజెక్ట్ అవ్వకుండా పెట్టే మందులన్నీ కూడా లివర్ ద్వారా కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవుతాయి. సో ఆ మెటబాలిజం అంతా లివర్లోని కిడ్నీలోనూ జరగాలి, లంగ్స్ ద్వారా మనకి ఊపిరి అందాలి. సో మనకి ఈ మిగతా మేజర్ అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా ఉన్నప్పుడే మనము ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ముఖ్యంగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడానికి వీలుంటుంది. సో అదొక ముఖ్యమైన అవగాహన మనం పెట్టుకోవాల్సింది. తర్వాత సెకండ్ ఏంటంటే, ఎవరికైతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరమని ముందు ప్రిలిమినరీగా తెలుస్తుందో వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంట్ జరిగేటటువంటి హాస్పిటల్కి ముందు వెళ్ళాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చేయించాలనుకున్నాం లేదా చెన్నైలో చేయించాం, ఎక్కడ చేయించాలనుకున్నా ముందు ట్రాన్స్ప్లాంట్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందు ఒక స్క్రీనింగ్ పరీక్షలని కొన్ని చేస్తారు. ఆ స్క్రీనింగ్ పరీక్షలు రఫ్గా ఒక్కొక్క హాస్పిటల్లో ఒక ప్యాకేజ్ లాగా పెట్టుంటారండి. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్లీ పరీక్షలు. మొత్తం నీకు లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, నీ సూటబిలిటీ ఎలా ఉంది, హార్ట్ పెట్టిన తర్వాత ఎంతవరకు అది తీసుకుంటుంది శరీరం, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, దానికి లివర్ సహకరిస్తుందా లేదా, లంగ్స్ సహకరిస్తాయా లేదా, ఈ ప్రాసెస్ని అంతా తట్టుకొని నిలబడగలదా బాడీ లేదా, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఒక సిరీస్ ఆఫ్ కొన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో అది ఉదాహరణకి రఫ్గా ఒక 1.5 lakh అలా అవుతుంది అనుకున్నాం. ఆ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఓకే యు ఆర్ ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్, నీ బాడీ ట్రాన్స్ప్లాంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, తీసుకోవచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పరీక్షల్లో తేలిన తర్వాత ఆ పరీక్షల్లోనే మనకు ఫెయిల్ అయినామనుకోండి, మీరు డబ్బులు పెట్టుకోగలిగి మీరు హార్ట్ని తెచ్చుకొని ఎవరైనా డోనర్ ఇచ్చినా కూడా మీ బాడీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సూటబుల్ కాదు అని అందులో తేలితే ఇంకా మనకు చేయడానికి లేదండి. మనం కేవలం మందుల మీద ఆ మనిషిని ఎంతకాలం అయినా మందుల మీద నెట్టుకు రావడం తప్ప అతనికి ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పనికిరాడని అర్థం ఆ పరీక్షలో తేలిన దాన్ని బట్టి. ఒకవేళ ఈ పరీక్షలో ఓకే మీరు ఈ ఫస్ట్ పరీక్షలన్నీ కూడా మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సూటబుల్గా ఉన్నాయి, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని తేలిన తర్వాత అక్కడ మీ కౌన్సిలర్స్ ఉంటారు. అంటే మీకు ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వివిధ దశల్లో, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వెళ్ళి ఏదో ఈరోజు హార్ట్ పెట్టించుకొని రేపు వచ్చేయటం కాదండి, చాలా పెద్ద ప్రాసెస్ అది. దానికి ఒక డెడికేటెడ్ టీం ఉంటారు, వాళ్ళంతా కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా, పేరెంట్స్కి కౌన్సిలింగు, మిగతా భార్య ఉంటే భార్యకి స్పౌస్కి కౌన్సిలింగు ఇవన్నీ కూడా ఇస్తారు. ఇచ్చి మీరు ఎలా ఆ పేషెంట్ని చూసుకోవాలి, తర్వాత ఎలా మొత్తం ప్రాసెస్ అంతా ఎలా జరగాలనేదంతా కౌన్సిల్ చేసిన తర్వాత అందులో ఫైనాన్షియల్ కూడా ఒక భాగం. చాలామందికి చెప్పంగానే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత అవుతుంది సార్, ఇవాళ మనం అందరం చూసాం, కేవలం ఒక కోవిడ్కి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 40, 50 లక్షల వరకు కూడా ఖర్చు పెరిగినటువంటి సందర్భాలు చాలా హాస్పిటల్స్లో మనము డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తున్నాం. అంటే నంబర్ ఆఫ్ డేస్ నువ్వు వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని బట్టి, హాస్పిటల్స్లో ఉన్నదాన్ని బట్టి, ఐసీసీలో ఉన్నదాన్ని బట్టి, వెంటిలేటర్ వాడకాన్ని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఒక యావరేజ్ పేషెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని దగ్గర ఒక 18 రోజుల పాటు, 18 నుంచి 20 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏది బెడ్లో అడ్మిట్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే టయానికి యావరేజ్గా ఒక 18 to 21 days హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనికి మొత్తం కలుపుకొని ఒక ప్యాకేజ్ లాగా రఫ్గా ఒక 20 to 25 lakhs మనం ప్రిపేర్ అవ్వాలి ఆ వెళ్ళే వ్యక్తి. ఈ 20 to 25 lakhs మనం ఫైనాన్షియల్గా పెట్టుకోగలిగితే ఇందులో కొన్ని గవర్నమెంట్స్, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కొంత సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత డబ్బులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అది కన్సిస్టెంట్గా ఒక ప్యాకేజ్ లాగా ఇంత ఇస్తారని ఏం లేదు, మనం ట్రై చేసుకుంటే కొంతవరకు మనకు ఫైనాన్షియల్ హెల్ప్ దాని ద్వారా జరిగేటటువంటి అవకాశం ఉంది. లేదా అవసరం లేని వాళ్ళు మేము అంత మాత్రం పెట్టుకోగలము, ఎందుకంటే హాస్పిటల్స్లో ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, అది పెద్ద ఇబ్బంది కాదనుకున్న వాళ్ళకి మనకు ఆ అమౌంట్లో కొంచెం ఇంచుమించుగా, అంటే ఆ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి కొన్ని కాంప్లికేషన్స్ వస్తే ఇంకొంచెం డబ్బులు పెరుగుతాయి, కాంప్లికేషన్స్ రాకపోతే ఇంకొంచెం తగ్గచ్చు కూడా. సో అలాంటి మనకి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంలో మనము అక్కడికి వెళ్ళి పేషెంట్ ఒకసారి మీకు రిజిస్టర్ అయ్యి, నేను చెప్పినట్టు ఫస్ట్ అక్కడికి వెళ్తాం, ట్రాన్స్ప్లాంట్ టీం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి నిర్ధారణ చేసి కొన్ని పరీక్షలు చేసి మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సూటబుల్ అని చెప్పిన తర్వాత అక్కడే రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది ఒక వెయిటింగ్ లిస్ట్ ప్రకారం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే డోనర్ హార్ట్ ఎవరో సమ్వేర్ మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతారు, వాళ్ళ బంధువులు మేము హార్ట్ ఇస్తాం సార్ అన్నప్పుడు హెలికాప్టర్లో ఆ హార్ట్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ టైం చాలా ఇంపార్టెంట్. సో హెలికాప్టర్లో ఎక్కడ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి హెలికాప్టర్ దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా ట్రాఫిక్ని అంతా బ్లాక్ చేసి మినిమం పాజిబుల్ టైంలో ఎయిర్పోర్ట్ నుంచి దాని హాస్పిటల్కి, కన్సర్న్ హాస్పిటల్కి ఆర్గాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రీన్ ఛానల్లో షిఫ్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందే పర్మిషన్లన్నీ తీసుకుంటారు, ట్రాఫిక్ని అన్ని బ్లాక్ చేసి దానికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇవాళ గవర్నమెంట్ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఆ హార్ట్ని తీసుకొచ్చేసప్పటికి ఎప్పుడైతే మనకి ఈ ప్రాసెస్ అంతా అక్కడ డోనార్ హార్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఆపరేటింగ్ టీమ్ ఆపరేషన్ థియేటర్లో హార్ట్ని రెడీగా పెట్టుకొని ఉంటారు. ద మొమెంట్ హాస్పిటల్కి హార్ట్ రీచ్ అయింది అనగానే ఈ హార్ట్ని కట్ చేసి ఈ హార్ట్ని తీసేసి ఆ హార్ట్ రావడంతో దాని వెంటనే, అంటే ఆ ఇస్కీమిక్ టైం ఎక్కువ ఉండటానికి లేదండి, ఆ టైం తక్కువ టైంలోనే వీలైనంత తక్కువ టైంలో దాని ట్రాన్స్ప్లాంటేషన్ని డోనర్కి, ఆ రెసిపియంట్కి డోనార్ హార్ట్ని అటాచ్ చేసి మళ్ళీ ఆ హార్ట్ని కొట్టుకునేటట్టు చేయాలి. ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఫ్యామిలీ కోఆపరేషన్ కానివ్వండి, టీమ్ కోఆపరేషన్ కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఒకసారి అది చూసుకున్న తర్వాత వాళ్ళన్నీ మొత్తం అవగాహన ఇవ్వడం జరుగుతుంది. మీకు టోటల్గా యావరేజ్ ఖర్చు ఎంత ఉంటుంది, ఎన్నిసార్లు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా హార్ట్కి బయాప్సీ తీయాల్సి ఉంటుంది, ఆ బయాప్సీ ఖర్చులు ఎంత అవుతాయి,
ఆ ఫ్రీక్వెన్సీ మొదటి సంవత్సరం చాలా కీలకం అండి. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం కానీ తట్టుకుని ఆ హార్ట్ రిజెక్ట్ అవ్వకుండా, మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ హార్ట్ కన్నా బాడీ యాక్సెప్ట్ చేసింది అని అంటే ఇంక తర్వాత పోను సంవత్సరాలు గడిచే కొద్దీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందులో ఇప్పుడు మందుల్లో చాలా మంచి లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఒకప్పుడు ఏమో వస్తే వస్తాడు లేకపోతే లేదనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ 85 నుంచి 90% సక్సెస్ రేట్తో చాలా చక్కగా రిజల్ట్స్ ఉన్నాయి. మాకు రీసెంట్గా ఒక ఇది కూడా జరగడం జరిగింది. మొత్తం జరిగినటువంటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ టీంతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు కూడా చాలా అడ్వాంటేజియస్గా చెప్పడం జరిగింది. సో మనకి చాలా ఎంకరేజింగ్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. డోనర్లు అందరూ కూడా ఎవరైతే తమ ఆర్గాన్ని డొనేట్ చేయగలరో, అంటే దురదృష్టవశాత్తు ఎవరికి అలా జరగాలని కోరుకోము, కానీ అలా జరిగినప్పుడు మనము అవసాన దశలో మన హార్టో లేకపోతే మన కిడ్నీసో ఇంకొక వ్యక్తికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఇంకొక మనిషి ఇంకొక ప్రాణాన్ని కాపాడేటటువంటి సదుద్దేశంతో ఆర్గాన్స్ను డొనేట్ చేయడం ద్వారా మీరు ఇంకొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. పర్మిషన్లు ఎక్కువ సెంటర్లకు వస్తున్నాయి. దానికి చాలా పగడ్బందీగా ఈ అవయవ దాన స్కీమ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి నేను చెప్పినట్లు ఆ కన్సర్న్ హాస్పిటల్కి మనం కనుక వెళ్ళినట్లయితే ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎలా జరగాలి, ఎలా జరుగుతుంది, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, వెయిటింగ్ లిస్ట్లో ఎలా పెడతారు, మీకు ఎప్పుడు కబురు పెడతారు. ఒకసారి మనకు అన్నీ సూటబుల్ అన్న తర్వాత మనం ఎక్కడో నాన్ లోకల్గా ఎక్కడో ఉంటే అవ్వదండి. ఎందుకంటే మనకు డోనర్ హార్ట్ ఎప్పుడైనా దొరకచ్చు. ఎప్పుడు దొరికితే అప్పుడు ఇమీడియట్గా వితిన్ 30 మినిట్స్లో మీరు హాస్పిటల్కి రీచ్ అయ్యేంత దగ్గరగా హాస్పిటల్కి వాతావరణంలో ఉండాలి. అక్కడే బస్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో రెడీ మీరు వచ్చేయండి అంటే మీకు సూటబుల్ ఉంది, మీ బ్లడ్ గ్రూప్కి సూటబుల్ హార్ట్ ఈరోజు దొరుకుతుంది అని అంటే వెంటనే వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి మిగతా అన్నీ చేయడం జరుగుతుంది. లేదా ముందు రోజు ఉన్నప్పుడు చూసుకొని చేయడం అలా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం దాని ప్రకారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా వైటల్ ప్రోగ్రామ్. దానికి మనందరం కూడా అవగాహన కలిగి ఉండి సహకరించి మొట్టమొదట మిమ్మల్ని ట్రీట్ చేసే కార్డియాలజిస్ట్ కానివ్వండి, ఫిజిషియన్ కానివ్వండి, మీకు ఇంకా వేరే ఆప్షన్స్ లేవు, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవ్వాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం అని చెప్పినప్పుడు వెంటనే మీ కార్డియాలజిస్ట్ని కనుక కలిసినట్లయితే వాళ్ళు ఎక్కడ మీకు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మనకు కంఫర్టబుల్గా జరుగుతుంది అనేది చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేసుకోవడము, తద్వారా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సిద్ధమవటము, మిగతా అన్నీ మనకి ఒక పద్ధతి ప్రకారం జరగడానికి వీలుంటుంది. కాబట్టి ఈరోజు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అవగాహన ప్రోగ్రాంలో మీకు అందరికీ అవగాహన కల్పించేందుకు నాకు అవకాశం ఇచ్చిన యాక్ట్ ప్రేక్షకులకి, యాక్ట్ యాజమాన్యానికి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.